ప్రస్తుతం నేను ఈశ్వర్ గారి మనిషినే గాని అశోక్ మనిషిని కాదండి. గౌతమిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. మంచిది బాబు. ఇక నీ కష్టాలన్నీ తీరినట్టే గౌతమి. నీ కొడుకుతో మీ వాళ్లతో కలిసి ఉండొచ్చు. ఇంకా సేపట్లో ఆ సాక్ష్యాలని తమ ముందుకు తీసుకొస్తాను. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నేనే గౌతమిని కాదు, నేను గౌతమిని. ఎవరెవరిని పోల్చడం కష్టంగా ఉంది. అవును, ఈ కేసు రేపటికి వాయిదా వేయడమైనది. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. విజయ్, మనం వెంటనే వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలి. ఎందుకో చెప్తాను, పదండి. కృష్ణ, ఎందుకు ఇక్కడ దాక్కోవడం? మాట్లాడకండి. ఏమైంది? అతను వస్తున్నాడు. ఎవరు? బ్యాగ్ అలాగే ఉందిగా, మాస్క్ కూడా ఉండే ఉంటుంది. దీన్ని ఎందుకు బయటికి తీయడం? వేసి
వేసిన తాళం వేసినట్టే ఉంది. అంటే ఎవరు దాన్ని టచ్ చేయలేదు. ఎవరై ఉంటారు? మరి కోర్టులోకి రెండో గౌతమ్ ఎలా వచ్చింది? ఎవరా అమ్మాయి? ఎవరై ఉంటారు? అంటే ఏదో జరుగుతుంది. చెప్పండి సార్. రెండో గౌతమి ఎవరో తెలిసిందా? నా మరదల గౌతమి తెలుసు గాని ఈ నకిలీ గౌతమి ఎవరు సార్? అరే, అదే నేను అడుగుతున్నాను. అది ఎక్కడి నుంచి వచ్చిందని. తెలీదు సార్. కానీ భలే టైంకి వచ్చింది కదా సార్. ఇదంతా లాయర్ కిట్టుగడి పని అయి ఉండదు కదా? అది తెలియదు సార్. తెలుసుకో. ఏదడిగినా తెలీదు అంట ఒకటో తరగతి కుర్రాళ్ళలాగా. అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఒరిజినల్ గౌతమ్కి డూప్లికేట్ గౌతమ్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఈ కిట్టిగాడు ఏమైనా కిరికిరిలు చేస్తున్నాడా? ఇవన్నీ ఎంక్వైరీ చేసి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పు. రైట్? అలాగే సార్. అలాగే అంటే సరిపోదు. ఒక్క అరగంటలో నా డౌట్స్ మొత్తం అన్నింటికీ క్లారిఫికేషన్ కావాలి. ఓకే సార్, కనుక్కొని కాల్ చేస్తాను. త్వరగా చే. కృష్ణ, అశోక్ వస్తున్నాడు నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశానండి. ఎక్స్పర్ట్వే. అవును, ఇందాక అశోక్ మాట్లాడింది ఎవరితో? నాకు ఒకరిపై డౌట్ ఉంది. అరగంటలో క్లారిఫై చేస్తాను. పదండి. మావయ్య గారు, మావయ్య గారు, ఎందుకు ఇలా చేశారండి? నేనేం చేశానయ్యా? ఎందుకు ఇంత రహస్యం దాచిపెట్టారు? రహస్యం ఏమిటి? అదే గౌతమి జన్మ రహస్యం. గతం గతః. ఇంతకు ముందు చెప్పకపోతే చెప్పకపోయారు, కనీసం ఇప్పుడన్నా చెప్పండి ఆ నిప్పు లాంటి నిజం. ఏ నిజం? అదే గౌతమి ఒక్కతే పుట్టలేదు కదూ? అవును, ముగ్గురు పుట్టారు. గంగా, గౌతమి, కృష్ణవేణి. నేను అడుగుతుంది తోడబుట్టిన వాళ్ళ గురించి కాదు, వెంటనే పుట్టిన వాళ్ళ సంగతి. గౌతమితో గౌతమి వెంట ఇంకొకళ్ళు పుట్టారు కదూ, వాళ్ళిద్దరూ కవల పిల్లలు కదూ. ఆ కవలల్లో ఒకరు చిన్నప్పుడు జాతరలో తప్పిపోయారు కదూ. గంగా మంగ సినిమా కథ చెప్తున్నావేంటి? సినిమా కథ కాదు బామ్మ, ఈ రోజు కోర్టులో జరిగిన సినిమాటిక్ సీన్ గురించి. అచ్చం గౌతమి లాంటి అమ్మాయి ఇంకో అమ్మాయి వచ్చింది. అదెవరు? గౌతమి కవల సోదరా? కవలలు కాదు, గౌతమ్ ఒక్కతే పుట్టింది. మరి అచ్చు కుదిరేట్ ఎట్లా ఉంటుందండి? ఏమో, మాకేం తెలుసు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కదా అని. ఓహో, వీళ్ళకి అర్థమైనట్లేదు. ఇంతకీ లాయర్ కృష్ణ ఈ రోజు ఇక్కడికి వస్తాడా? ఎందుకు నాయనా? ఎందుకంటే ఇదంతా ఆ లాయర్ కృష్ణ ప్లాన్ ఏమోనని తెలుసుకుందామని. నా ప్లాన్ అవునో కాదో తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఆహాహా, అది అదే ఏది ఏంటంటే కంగారు ఎందుకు పడుతున్నారు? చెప్పండి. ఆ? కంగారా? అబే, అసలు అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదండి బాబు.
ఊరికే జోక్ చేశానంతే. అప్పుడప్పుడు ఇలా జోక్ చేయడం నాకు అలవాటు. ఏం మామయ్య, ఏం బామ్మ చెప్పరే? అమ్మో చాలా టైం అయిపోయిందండి, వెళ్ళొస్తాను. ఎవరు నువ్వు? గౌతమిని. గౌతమిని నేను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే అబద్ధం అనుకోవచ్చుగా. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు గౌతమి కాదని చెప్తే హత్య నేరం నీపై ఉండదు కదా. నేను గౌతమిని. నేనే నేరమో చేయలేదు. ఈ నిజాలతోనే నా నిజాయితీ నిరూపించుకుంటాను. అబద్ధాలతో బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. సో శిక్ష అనుభవించడానికి నువ్వు సిద్ధమే అన్నమాట. నా శిక్ష సంగతి తర్వాత. ముందు నువ్వెవరో చెప్పు. చెప్పానుగా, నిజం చెప్పు. నిజం నీకు తెలుసు కదా. నేను గౌతమినని నాకు తెలుసు. కానీ నా రూపంలో వచ్చి నా పేరు చెప్పుకుంటున్న నువ్వెవరో నాకు ఈ లోకానికి తెలియాలి. చెప్పు, నా రూపం నీకు ఎలా వచ్చింది? నా పేరెందుకు వాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? చెప్పు. నేనెవరో నీకు ఈ లోకానికి రేపు కోర్టులో తెలుస్తుంది. అందాక వెయిట్ చేయి. విజయ్, ఏంటి వరోజిని? అది ఈరోజు కోర్టులోకి ఇద్దరు గౌతములు వచ్చారు కదా. వాళ్ళల్లో అసలు గౌతమి ఎవరు? అదే, అది మీకు తెలిసేమో అని. నాకు కూడా తెలీదు. ఒరిజినల్ ఎవరో ఫేక్ ఎవరో రేపే తెలుస్తుంది. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు, ఏం లేదు. ఒంట్లో బాలేదా? బాగుంది విజయ్. పాపం గౌతమి చెయ్యని నేరానికి కష్టపడుతుందని బాధగా ఉంది అంతే. తొందరగా ఆ హంతకులు పట్టుబడిపోయి గౌతమి నిర్దోషిగా బయటికి రావాలని కోరుకుంటున్నాను అంతే. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది వరదిని. అతి త్వరలో హంతకులు పట్టుబడతారు. వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది. ఎస్, ప్రొసీడ్. యువర్ ఆనర్, ఆ ఇద్దరు గౌతముల్లో ఎవరు అసలైన గౌతమి అనే కన్ఫ్యూజన్లో నిన్న కోర్టు ముగిసింది. వాళ్లలో ఎవరు అసలైన గౌతమో ఎవరు నకిలీ గౌతమో నాకు తెలుసు.
ముందుగా మీకు క్షమాపణలు చెప్తున్నాను యువరానర్. ఎందుకంటే ఈ ఇద్దరిలో ఒకరైన నకిలీ గౌతమిని నేనే పిలిపించాను. నా క్లయింట్ గౌతమి నిరపరాధి అని కుట్ర చేసి ఉద్దేశపూర్వకంగానే ఆమెని ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేశారని నిరూపించడానికి ఇదంతా చేశాను యువరానర్. అందుకు మరొక్కమారు మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నకిలీ గౌతమి ఎవరో మీకు చూపిస్తాను. లత గారు, ఈమె నకిలీ గౌతమి. ఇక మీరు వెళ్ళొచ్చు. మిస్టర్ కృష్ణ, ఎందుకు ఇలా చేశారో వివరంగా చెప్పగలరా? తప్పకుండా యువరానర్. ఇప్పటి వరకు ఎవరు అసలు గౌతమో ఎవరు నకిలీ గౌతమో తెలియక అందరం తికమక పడ్డాం. ఇలాంటి తికమకతోనే శత్రువులు నా క్లయింట్ని దోషించేశారు. అవును యువరానర్, ఇప్పుడు ఈశ్వర్ గారి హత్య ఎలా జరిగిందో, ఆ హత్యా నేరాన్ని నా క్లయింట్పై తెలివిగా ఎలా మోపారో మీకు సవివరంగా తెలియజేస్తాను. ఈశ్వర్ గారిపై వ్యక్తిగత కక్ష ఉన్న శత్రువులు ఢిల్లీలో జరిగే సెమినార్కి రమ్మని ఓ ఫేక్ లెటర్ పంపించారు. అది నిజం అనుకొని ఈశ్వర్ గారు ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఆయన ఢిల్లీకి వెళ్ళలేదు. మార్గమధ్యంలోనే శత్రువులు ఆయన్ని కిడ్నాప్ చేసి ఒక చోట దాచిపెట్టారు. ఈలోగా కాల్ లెటర్ ఫేక్ అని తెలిసి ఈశ్వర్ గారి ఇంట్లో మనుషులు కంగారు పడ్డారు. ఆయనకు ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతోంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే నా క్లయింట్ గౌతమిని ఐ విట్నెస్లలో ఒకరైన శ్రీనివాసరావు హత్య జరగడానికి ముందు రోజు కాల్ చేసి ఈశ్వర్ గారి గురించి చెబుతామని, ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరమ్మని చెప్పాడు. దానికి సాక్ష్యం అతని కాల్ లిస్ట్, నా క్లయింట్ కాల్ లిస్ట్. మరుసటి రోజు నా క్లయింట్ అతను చెప్పిన చోటుకి వెళ్ళింది. కానీ అక్కడ ఎవరూ లేరు. అనుమానం వచ్చి అతనికి కాల్ చేసింది. కానీ అప్పటికే ఆ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. దాంతో కంగారు పడి ఈశ్వర్ గారికి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయింది. ఎవరో ఎత్తారు. కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. ఇదే సందర్భంలో ఎవరో అమ్మాయి నా క్లయింట్ గౌతమిలా ఇలాంటి మాస్కే వేసుకొని ఈశ్వర్ గారిని హత్య చేసింది. అది కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. ఐ విట్నెస్లుండి గౌతమి ఎన్నటికీ బయటికి రాలేని విధంగా చేశారు. అందుకు ఈ ప్లాన్ని స్కెచ్ వేసిన వ్యక్తి
తన మనుషుల్ని ఐ విట్నెస్లుగా ఇద్దరిని పెట్టాడు. అలా నా క్లయింట్ని అక్రమంగా ఈ కేసులో ఇరికించారు యువర్ ఆనర్. యువర్ ఆనర్, మనందరం మౌనంగా ఉంటున్నామని చెప్పి డిఫెన్స్ వారు అలవోకగా ధారాళంగా అబద్ధాలాడేశారు. హెడ్స్ అప్ టు యూ మిస్టర్ కృష్ణ. మీరు చెప్పిన కట్టుకథలు చాలా బాగున్నాయి. మీరు ఈ న్యాయవాద వృత్తిని మానేసి స్టోరీ రైటర్గా సినిమా ఫీల్డ్కి వెళ్తే అద్భుతంగా రాణిస్తారు. నిజమే నాయర్ గారు, ఇది మీరు చెప్పిన సినిమా స్టోరీ లాంటిదే, కానీ కట్టుకథ కాదు, పచ్చి నిజం. ఈ కథకి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా అశోక్.